ఇప్పుడు గులాబీ లీడర్లలో లబ్డబ్ ఎవరెవరికి ఎలాంటి నోటీసులు ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. నోటీసులతో నిద్రలేని రాత్రులు అక్రమ దారుల్లో మరింత గుబులు. హైడ్రా దూకుడుతో గులాబీ నేతల్లో లబ్డబ్ మొదలైంది. కూల్చివేయిస్తామని నోటీసులు ఇస్తుండడంతో నేతలకు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. ఇప్పటికే జన్వాడ ఫామ్ హౌస్, అనురాగ్ కాలేజ్ భవనాలు కూల్చొద్దంటూ కోర్టుకెక్కారు. ఇవన్నీ ఇరిగేషన్ శాఖ ఇస్తున్న నివేదికలోనే కావడంతో ఆ శాఖ ఎవరికిపై ఏం ఫిర్యాదు చేస్తుందనే వివరాలపై ఆరా తీస్తున్నారు. అక్రమదారుల కూల్చివేతలు భయం వెంటాడుతుంది. ఎఫ్టిఎల్ బంఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. కూల్చివేతల స్పీడ్ పెంచింది. అందులో కొంతమంది బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కట్టడాలు ఉన్నట్టు హైడ్రా గుర్తించింది. కూల్చివేస్తామంటూ నోటీసులు సైతం ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ హెచ్ఎండిఏ అనుమతులు తీసుకొని చెరువులను ఆక్రమించి నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూలుస్తామని, చెరువులను కాపాడడంతో పాటు వాటి పునర్నిర్మాణం చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అలాగే ఇరిగేషన్ శాఖ కదలికపై బీఆర్ఎస్ నజర్. ఎఫ్టిఎల్ పరిధిలో భూమి ఉందా, బంపర్ జోన్ లో భూమి ఉందా, అలాగే అనేది డిసైడ్ చేస్తూ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇరిగేషన్ శాఖ ఇస్తుంది. దాన్ని బట్టి నిర్మాణాలు చేసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఏ శాఖ సైతం ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉండదు. ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ ఇస్తున్న నివేదికల ఆధారంగా హైడ్రా దూకుడు పెంచింది. ఎఫ్టిఎల్ బంఫర్ జోన్ లో ఉన్న ఏ లీడర్ నిర్మాణం చేపట్టారు, విస్తీర్ణం ఎంత అనే వివరాల ఆధారంగానే కట్టడాలను కూల్చివేస్తున్నారు. దీంతో ఆ శాఖ కదలికలపై బీఆర్ఎస్ లీడర్లు ఫోకస్ పెట్టారు. ఏ అధికారి ఎవరిని కలుస్తున్నారు, ఏ వివరాలు అందిస్తున్నారు అనే వివరాలని గోప్యంగా ఉంచుతున్నారు. సో మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నదైతే దాదాపుగా 3 పేర్లు వినిపిస్తుంది. ఒకటి అనురాగ్ యూనివర్సిటీ. సో అనురాగ్ యూనివర్సిటీని కూల్చొద్దంటూ ఇప్పటికే స్టే తీసుకొచ్చారు. ఇది జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిది అనురాగ్ యూనివర్సిటీ. సో మరి అనురాగ్ యూనివర్సిటీ ఈ క్షణమైన కూలుస్తామంటూ గత 2 రోజులుగా కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇది కేవలం అంటే పల్ల రాజేశ్వర్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేసి తమ పార్టీలకు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. చట్టం దృష్టిలో అలాగే హైడ్రాకి రాజకీయ నాయకులతో సంబంధం లేదని చెప్పేసి హైడ్రా అధికారులు చెప్తున్నారు. మరి ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ కూలుస్తారా లేదా, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి ఫాతిమా కాలేజ్ వచ్చేసి ఓవైసీ బ్రదర్స్ది. మరి ఫాతిమా కాలేజ్ కూడా కూలుస్తారా లేదా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎంఏఎం పార్టీ తోటి ఫ్రెండ్షిప్ లో నడుస్తుంది. మరి ఆ ఫ్రెండ్షిప్ ని కాదనుకుంటారా, చట్టం దృష్టిలో అందరు సమానమే అని చెప్పేసి ఫాతిమా కాలేజ్ ని పడగొడతారా లేదా అనేది చూడాలి. తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ ఉందని చెప్పేసి అంటున్నారు. కేటీఆర్ వచ్చేసి నా ఫ్రెండ్ది, నేను లీజుకి తీసుకున్నా అని చెప్పేసి కూడా కేటీఆర్ వివరణ ఇవ్వడం అనేది జరిగింది. కేటీఆర్ ఒకవేళ ఈ జన్వాడ ఫామ్ హౌస్ కనుక కూలుస్తే దాదాపుగా V6 అధినేత ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్ ది కూడా పేరు రావడం అనేది జరుగుతుంది. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపైన క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ నేను అక్రమంగా కట్టి ఉంటే డెఫినెట్ గా నాది కూడా కూల్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. తర్వాత దాదాపుగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం గుత్త సుఖేందర్ రెడ్డి దాదాపుగా ఇట్లా ఒక 8 నుంచి 10 మంది కీలక నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల ఫామ్ హౌస్ లో కూడా ఆనుకొని ఉన్నాయి. అలాగే పట్నం మహేందర్ రెడ్డి పేరు కూడా ఈ విధంగా ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు. మరి హైడ్రా నిజంగా దూకుడుగా వివరిస్తుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమే. రాబోయే తరాలకి హైదరాబాద్ అనేది ఒక మంచి హైదరాబాద్ గా, అక్రమం లేని హైదరాబాద్ గా, చెరువులతో కూడిన హైదరాబాద్ ని నేను ప్రజలకు అందిస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు.